హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేశాను అనమాట. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది ఏం చేస్తామన్నది చెప్పేసి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముందుగా కొబ్బరిని తీసుకున్న దానికి పైన ఉన్న బ్లాక్ది అదంతా తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. కట్ చేసిన మిశ్రమాన్ని ఏ వాటర్ కూడా యాడ్ చేయకుండా మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆ మెత్తగా ఫ్రై చేసుకున్న పౌడర్ని అందులో వేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 to 10 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనకి రుచికి ఎంత సరిపోతుందో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ షుగర్ కూడా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ రెండు బాగా దగ్గరగా అయ్యేంత వరకు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కొబ్బరి మిశ్రమాన్ని మొత్తం కలుపుకోవాల్తూ ఉండాలి. అప్పుడు తర్వాత మనకి ముద్దగా అయిపోతుంది అని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొద్దిగా తీసుకుంటూ కొబ్బరిని బాక్సుల్లాగా ప్రిపేర్ చేసుకుని ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకుని డబుల్ బాయిల్ మిల్క్లో చాక్లెట్ సిరప్ కింద మెల్ట్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి బాక్సెస్ని ఒక్కొక్కటిగా చాక్లెట్ సిరప్లో డిప్ చేస్తూ విడివిడిగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాన్ని 1 day అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే దాన్ని అయితే టేస్ట్ చూడాలి. చూడడానికి నాకు ఏదోలా అనిపించినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కిట్కాట్ చాక్లెట్ తిన్నట్టు అనిపించింది. మా బుడ్డగడికి కూడా నేను ఇచ్చాను టేస్ట్ చూడమని చెప్పి. అది తినకముందే నేను వావనని అనేస్తున్నాడు, నేను ఎక్కడ ఫీల్ అయిపోతానని చెప్పేసి. నిజానికి దీని టేస్ట్ వచ్చేసి సేమ్ కిట్కాట్ చాక్లెట్ టైప్లో ఉంది. బయట ఏమో క్రీమీగా లోపలేమో క్రంచీ టైప్లో వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.